హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ మనందరికీ. మరి కంటిన్యూ వీడియోలో ఇది 19వ రోజు అనమాట. ఈ 19వ రోజు అయితే మనం వర్క్ అయింది అనేది నిన్న ఈ కిచెన్ సంబంధించిన ఇవన్నీ అంటించి పెట్టామన్నమాట. ఇది ఈ స్టిక్కర్లు అయి పీకేసి ఇది ఫినిషింగ్ చేసేసి ఈ డోర్లు అయితే బిగించేస్తాం. ఇప్పుడు ఇవన్నీ డోర్లు ఉన్నాయి సరే, ఆ డోర్లు బిగించాలి. మనం డోర్లు కూడా రెడీ చేసేసుకున్నాం అనమాట. మనం అలాగే దీనికి సంబంధించినవి కూడా మనం షీట్లు రెడీ చేసాం, అవన్నీ అంటించి పెట్టాం అనమాట. మొత్తం ఈ బాక్సులు కూడా ఫినిషింగ్ చేసుకోవాలి. ఇక్కడ బాక్స్ ఇది, ఈ ఈ ముక్కలు వచ్చేసరికి ఇక్కడ ఈ పై బాక్స్కి ఇవి కూడా అన్నీ రెడీ చేసాం. అలాగే ఇదో బాక్సు, ఈ బాక్సు, ఈ బాక్స్ ఇక్కడ వస్తాయండి. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి. కుదిరితే ఈరోజు బిగించేస్తాను ఈ రెండు కూడా. ఈ రెండు బిగించేస్తే మనం డోర్లో ఒకటి కట్ చేసుకుంటే సరిపోద్ది. అదొకటి అయితే చేయాలి. ఇంకా అలాగే మనకి ఇంకా వర్క్ ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇదిగోండి, మనకి కిచెన్ సంబంధించిన ప్లాంట్లన్నీ మనం అంటించి పెట్టాం. లోపల పక్క అంతా ఎగ్ వైట్ అనమాట. ఈ కటింగ్లు చేసి ఇవి అయితే బిగించుకోవాలి. ఇదొకటి అయితే మనకు వర్క్ అయితే ఉంది. ఇక ఈరోజు అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నామండి. ఇంకా పొద్దున్నే లేచిపోయి ఇంకా రెడీ అయిపోయాము. ఇక బయటికి వెళ్ళి వచ్చి ఇంకా టీలు తాగేసి టిఫిన్లు అవి చేసి రెడీ అయిపోయాం. ఇక అలాగే నేను ఈరోజు అయితే కోడిగుడ్డు కూర అయితే వండుతున్నాను అనమాట. ఇక మొత్తం నలుగురు కదండి, నలుగురికి అంటే 8 పొద్దురికి సాయంత్రానికి ఉండేస్తున్నాను నలుగురికి. ఇవన్నీ మా వచ్చేసరికి మాకు ఇచ్చిన అన్నమాట. ఇది ఇవన్నీ గుడ్లు ఇలాగే అన్నీ వేసి రెడీ చేస్తున్నాను. ఇవి టమాటాలు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు కొద్దిగా మక్కనిచ్చాక ఇంకా గుడ్లు అయితే వేస్తాను. మామూలుగా అయితే ఈ పాటికైతే కూర రెడీ అయిపోయేది. ఈ గుడ్లు వల్ల లేట్ అయిపోతుంది. ఏంటంటే మళ్ళీ గుడ్లు ఒకసారి ఉడకబెట్టుకొని మళ్ళీ అన్నీ తీసి మళ్ళీ మళ్ళీ ఇది గిన్నె కడిగి మళ్ళీ గిన్నె మళ్ళీ పొయ్యి పెట్టి నూనె మరిగించి ఉల్లిపాయలు వేసుకొని ఇవన్నీ వేసేది లేట్ అయిపోతుంది. ఈ పాటికైతే వేరే కూర అయితే ఉండేసేవాడిని. లేట్ అయిపోయింది ఈరోజు. నిన్న కూడా అలాగే నిన్న అయితే కరెంట్ తీసాడు. మాకు కరెంట్ తీసేస్తే ఇంకా మాకు అన్నం ఇక కూర ఏమి ఉండదు ఇంకా కరెంట్ లేకపోతే కనుక. ఎందుకంటే మనకు అన్నీ కరెంట్ కుక్కర్ మీద ఉంటున్నాం కాబట్టి ఇక కరెంట్ ఉంటేనే మనకి ఏదైనా అవుతుంది. ఇక అలాగే మన వర్క్ కూడా అంతే, కరెంట్ ఉంటేనే మనకు వర్క్ ఉంటుంది అనమాట. ఇంక ఈరోజు అయితే ఈ వర్క్ అయితే చేస్తున్నామండి. ఈరోజు మ్యాక్సిమం ఈరోజు చాలా వరకు వర్క్ అయితే లాగేస్తాం. ఈరోజు అంటే ఒక రూప్కి అయితే కిచెన్ ఒక రూప్కి వచ్చేస్తుంది. అలాగే ఇంకా దేవుడి మందిరం కానీ అలాగే సోఫా దగ్గర గోడ ప్యానలింగ్ కానీ ఇంకా ఇక వర్క్ అయితే ఉంటుంది. ఇక ఈరోజు ఎంతవరకు వర్క్ అయిందో ఏంటనేది మీకు ఇంకా అన్ని వివరంగా చూపిస్తాను మీకు. అందరూ ఈ వీడియోస్ ఫుల్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. ఫుల్గా చూడండి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. ఇంకైతే ఇంకా కూర వండేస్తే నాకు మళ్ళీ భోజనం అయితే 12ంటికి అలా పెట్టుకుంటాను అనమాట. వేడివేడిగా ఉంటుంది కాబట్టి మన భోజనం 12ంటికి అలా పెట్టుకుంటాము. ఇప్పుడైతే మన వాళ్ళు టిఫిన్ చేశారుగా, ఇప్పుడు కాఫీ అయితే పెడతానండి. కాఫీ పెట్టేసి ఈలోపు ఈ ఉల్లిపాయలు అవన్నీ మగ్గుతాయి కాబట్టి కాఫీ పెట్టేస్తాను. మనం ఈ ఫ్లాస్కోలో పెడతాం అన్నమాట కాఫీ. ఇక్కడైతే పాలు అయితే వేసాను. మనకి ఎమ్మటనే మనకి మరిగిపోద్దండి. ఇది ఎమ్మటనే వీటెక్కిపోద్ది అనమాట ఈ ప్లాస్కో కూడా. అంటే ఇది ఎక్కువగా వేడి నీళ్ళకి కాసుకోవడానికి ప్లాస్కో అనమాట. ఇది మనకి వేడి నీళ్ళు దాంట్లో మనం టీ పెట్టుకుంటున్నాము. అలాగే ఇప్పుడైతే మన వాళ్ళు టీ పొడి తేలేదు. ఇక కాఫీ పొట్లు మొన్న నేను తెచ్చాను. ఇప్పుడైతే కాఫీ పెట్టేద్దాము. ఇక ఇప్పుడు కిందకి వెళ్ళాలంటే 5వ ఫ్లోర్ నుంచి మనం కిందకి దిగాలి.
మనం ఇలాంటి దాంట్లో పెట్టినప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి, ఎందుకంటే ఊరనే పగిలిపోద్ది. ఇంకా ఈ రకంగా అయితే మనకి అంతా ఇలాగా అన్నీ మనం సొంతంగా అన్నీ చేసుకుంటున్నాము. ఇక మనం బయట ఏది ఇప్పుడు కిందకి వెళ్ళాలంటే ఇబ్బంది, దగ్గర కూడా కాదు, సెంటర్కి వెళ్ళాలి, రోడ్డు మీదకి వెళ్ళాలి. అలాగే టిఫిన్ మాత్రం తెచ్చేసుకున్నాం బయట. టిఫిన్ మాత్రం బయట తెచ్చుకొని ఇంకా తినేస్తున్నాం అనమాట. ఇక ఈ టీ ఒకటే ఇంకా మనం టీ అలాగే వంట కానీ కూరలు కానీ ఇంకా మేము వండేసుకుంటున్నాం. ఇక మాకు వచ్చిన వంటలు మేము చేసుకుంటున్నాం. పర్లేదు, బాగానే ఉన్నాయి, నాట్ బ్యాడ్, పర్లేదు, చాలా బాగున్నాయి కూరలు కూడా. ఫస్ట్ టైం చేసిన నేను బాగానే. అంతా అంటే మనం చిన్నప్పటి నుంచి మనం అమ్మ దగ్గర కానీ ఇలా కూర్చొని అన్ని మనం చూస్తాం కాబట్టి అలాంటి కొన్ని వాళ్ళ సలహాలు తీసుకుంటున్నాం. అలాగే ఇక మా ఆవిడ కూడా ఫోన్ చేసి ఏదేమి వేయాలి అని అన్నీ మా ఆవిడని అడుగుతాను. మా ఆవిడ కూడా అన్నీ చెప్తుంది. వీళ్ళందరూ మనకు హెల్ప్ చేయబట్టి మనం ఈ కూరలు వండుతున్నాము, లేదంటే మనం ఎక్కడ ఉంటామంటే కూరలు ఇది. అదే బయటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు, కానీ ఎందుకులే ఇక కిందకి పైకి తిరగాలి. ఇక అన్నీ మనం తెచ్చేసుకున్నాం అనుకోండి, సాయంత్రం పూట తెచ్చుకుంటున్నాం. ఇక వండేసుకొని శుభ్రంగానే అన్నీ బాగానే ఉంటున్నాయి. ఇక మనకు 2 టేబుల్ ఫ్యాను, అలాగే సీలింగ్ ఫ్యాన్ ఇవన్నీ చేసుకున్నాం. పడుకోవడానికి ఇదే మాకు మంచాలు, బెడ్ మంచాలు అనమాట, ప్లైవుడ్లే. ఇవి కూడా అయిపోతాయి ఇవాళ ప్లైవుడ్లు, ఇంకేముండవు. ఇది ప్లైవుడ్ ఉంటుంది ఈరోజు, ఈ ప్లైవుడ్ కూడా అయిపోద్ది. ఇక ప్లైవుడ్లు లాస్ట్కి ఫైనల్కి వచ్చింది కాబట్టి మన ప్లైవుడ్స్ కూడా అన్నీ అయిపోతాయి అన్నమాట. దగ్గరగా మనం ప్లైవుడ్ షీట్లు అయితే ఫస్ట్ టైం 20 షీట్లు తెప్పించాం. తర్వాత వచ్చేసరికి మనం ఒక 8 షీట్లు తెప్పించాం అనమాట. 8, ఆ తర్వాత రన్నింగ్ డోర్లు ఒక 7, మొత్తం ఏదైనా మనం దగ్గరగా 8 ఒక 7, ఒక 15, అది ఒక 20 దగ్గరగా 35 షీట్లు వాడామండి మనం. ఇవి అదే సన్గ్లాస్ కూడా మనం దగ్గరికి వచ్చేసరికి అవి కూడా మనం ఫస్ట్ ఒక 20, తర్వాత ఒక 5, 25, ఇప్పుడు ఒక మళ్ళీ మొన్న ట్రిప్లో 8 తెప్పించాను. మొత్తం ఒక 8, మొత్తం 33 షీట్లు దగ్గరగా మనం వాడాము. ఇంకా అవి కూడా అయిపోయినాయి, ఎగ్ వైట్ కూడా అయిపోయినాయి, అవి కూడా లేవు, షీట్లు లేవు. ఈ కాఫీ అయితే రెడీ అయిపోయిందండి, మన వాళ్ళకి ఇచ్చేసాను కుర్రోళ్ళకి. ఇక వేడి కాఫీ అయితే మనకి రెడీ అయిపోయింది. ఏదైనా ఇంకా మనకు అన్నీ ఇక్కడ కన్వీనియంట్గా ఉంది కాబట్టి అన్నీ మనం టీ కాసుకోవడం కానీ ఇవన్నీ మనకి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే మా చేతిలో ఉన్నాం కాబట్టి మనం కిందకి వెళ్ళాలన్నా మనకి ఇబ్బందే. ఒకటైతే లేదండి, కిందకి నడవాలన్నా మాకు బాగా ఇబ్బందిగా ఉంది. ఇంకా అందుకే పొద్దున పూట టిఫిన్కి వెళ్ళేటప్పుడే ఈ పాలు, పెరుగు మధ్యాహ్నానికి కావాల్సింది తెచ్చేసుకుంటున్నాం. అలాగే వాటర్ కూడా అయిపోయినప్పుడు మనకు 2 బాటిల్ ఉన్నాయి, ఓ బాటిల్ అయిపోగానే ఇంకో బాటిల్ ఎమ్మటే తెచ్చేసుకుంటాం అనమాట. ఇక ఇది ఈరోజు అయితే వర్క్ మొత్తం ఇంకా చాలా మటుకు ఈరోజు చాలా వరకు వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఇంకా రేపు వచ్చేసరికి శనివారం కాబట్టి రేపు కూడా ఇంకా మనకి ఏదైనా సరే ఇంకా మనకి ఒక 3-4 రోజులు అయితే ఉంటుంది వర్క్ అనేది. మనది అయిపోయిన తర్వాత ఇంకా పెయింట్లు అనేది వేయించుకోవాలి, ఇల్లు పెయింట్లు వేయించుకుంటే అప్పుడు మిగతా వర్క్ మన ఫినిషింగ్ వర్క్ అనేది మనం తర్వాత చేస్తాం అనమాట. మనం సార్ కిచెన్లోకి బాక్సులు చేయడానికి కొన్ని క్లాంపులు అవి కావాలి సార్, మీ కొద్దిగా మీ షాప్లో కుర్రోడిని కొద్దిగా పంపిస్తే నాకు ఏమేమి కావాలో చెప్తాను. అలాగే మనకి పెవికల్ కూడా మనకి అయిపోయింది, మెరీనా అది కూడా గమ్ము కూడా ఏమైనా కావాల్సి వస్తే చెప్తాను. అలాగే మన పాత పని దగ్గర అదే ఈ స్వీట్ షాప్ దగ్గర గమ్ము అయితే ఉందండి, ఆ గమ్ము కూడా తెచ్చుకుంటాము. అదే స్వీట్ షాప్లో కుర్రోడు ఉందా, అదే ఆయన పంపిస్తే ఒకసారి మాకు కావాల్సిన సామాన్లు అయ్యి కొద్దిగా చెప్తాను. లేదంటే ఆయన నెంబర్ నా నెంబర్ ఆయనకు ఉంది, లేదంటే ఆయన నెంబర్ నాకు ఉంది, మాట్లాడతాను.
వేసే వేసే ఇకైతే మనం ఇటు పక్క అయితే బాక్స్ అయితే హైట్ వాళ్ళు చూసుకున్న తర్వాత మనం చేసామండి. హైట్ వాళ్ళు కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్ చేసాము, మళ్ళీ ఓడ తీసి మళ్ళీ తగ్గించాం అనమాట. అలాగే ఇప్పుడు ఇటు పక్క సంబంధించిన ముక్కలు కూడా మనం మధ్యలోకి వచ్చి డబుల్ సైడ్ 2 పక్కలు అంటించాలి కాబట్టి ఇప్పుడే మనం అన్నీ అంటించి రెడీ చేసి పెట్టుకున్నాం. వీటికి కూడా అంతే అన్నీ రెడీ చేసాం. అలాగే ఇప్పుడు ఆ బాక్సులు 2 కూడా మన వాళ్ళు బిగించారు, అయిపోయింది. ఇంకా వాటి డోర్లు కట్ చేయాలి. మనం వాటికి సంబంధించిన లైట్లకు సంబంధించిన వైరింగ్ కూడా మనం లాగేసాము. ఇంకా ఇప్పుడైతే ఆ బాక్స్ అయితే బిగిస్తున్నారు. అది బిగించిన తర్వాత పైన బాక్స్ వస్తుంది, అది కూడా బిగించాలి. అలాగే ఇప్పుడు నేనేం చేస్తానంటే గట్టి అయితే హైట్ తగ్గిందండి దీని మీద. దీనికి ఒక 4 అంగుళాల డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు దీన్ని అయితే మనం అదే లెవెల్కి మనం ఇదైతే మనం చేయాలి. ఇప్పుడైతే చేస్తున్నాం. ఇదైతే మనం దాని లెవెల్ లాగడాకైతే మనం ఇది పెంచాల్సి వచ్చిందండి. ఇది పోయలేదా? చేత అది కోసుకున్నా మనం. అదే స్టెప్ లాగా ఉంచేద్దాం అంటవా? మట్టంగా పెట్టానా? అది కూడా కొలత తీసుకొని వేసి 7 అంగుళాలు పెట్టి 5 ఉంది కదా. వేసుకో దిగేసు. అదే దిమ్మ అంతే. ఇవైతే మనం ఈ ప్లాట్ఫామ్ లెవెల్ లాగడాకైతే మనం ఒక 6 అంగుళాలు అయితే బాక్స్లా చేసి ఇది కూడా ప్లాట్ఫామ్ పెంచామండి. ఇంకా దీని మీద రాయి వేసుకుంటారు మొత్తం ఎల్ షేపు. ఇక దీనికి సంబంధించిన ముక్కలు కూడా మనం దానికి సంబంధించిన ముక్కలన్నీ ఈ గమ్రాసి రెడీ చేసి పెట్టాము. ఇవి కూడా ఆ బాక్స్ దిగేస్తే మనం బాస్కెట్లని ఇదొకటి బాక్స్ అయితే అక్కడ బిగించాలి. ఇది కూడా మనం సీట్ అంటించడం జరిగింది. ఈ ఫినిషింగ్ చేసిన తర్వాత అప్పుడు బిగిస్తాం అనమాట ఆ బాక్స్. అలాగే ఆ బాక్స్ సంబంధించిన లైటింగ్ వైర్ కూడా మనం లాగడం జరిగింది. ఇక ఇదండి ఈరోజు వర్క్ అయితే.